నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 124. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే తన ఎదురుగా మోకాలిపై కూర్చొని రెడ్ కలర్ లవ్ షేప్ పిల్లు చేతుల్లో పట్టుకుని ప్రేమ నిండిన కళ్ళతో పెదాలపై అందమైన చిరునవ్వుతో కనిపించాడు ప్రేమ్. ఆ దృశ్యం చూసి పూజ కళ్ళు అమితమైన ఆశ్చర్య ఆనందాలతో కోటి దివ్యల కాంతిని సంతరించుకున్నాయి. ఊహించని ఆ సర్ప్రైజ్కి ఆమె మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంటే ఎమోషనల్గా నవ్వుతూ నమ్మలేనట్లుగా చూస్తుంది అతని వైపు. ప్రేమ్ ఆమె మోములోని సంతోషాన్ని హ్యాపీగా చూస్తూ డీప్ బ్రీత్ తీసుకొని, ఐ లవ్ యూ పూజ, విల్ యూ మ్యారీ మీ? ప్రేమ నిండిన స్వరంతో ఎంతో ఉద్వేగంగా ప్రపోజ్ చేశాడు. ఆ 3 బ్యూటిఫుల్ వర్డ్స్ అతని నోటి వెంట వినాలని ఎన్నాళ్ళ నుండో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పూజ. ఆ మధురమైన మూమెంట్ ఎదురైన శుభవేళ ఆమె మనసు పడే సంతోషం అంతా ఇంతా కాదు. మాటల్లో చెప్పలేని ఒక మధురానుభూతి ఆమె గుండె నిండా, కళ్ళ నిండా కన్నీళ్లు చేరాయి. ఆమె సమాధానం కోసమే ఆతృతగా చూస్తున్న అతన్ని ప్రేమగా చూస్తూ తన చేతిలో ఉన్న హార్ట్ షేప్ పిల్లో అందుకున్న పూజ అది బెడ్పై పెట్టి లేచి అతని ముందు మోకాళ్ళపై కూర్చుంటూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ప్రేమ్ మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది. మనసు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోగా తనని తిరిగి గాఢంగా హత్తుకున్నాడు. ఇద్దరి గుండెల నిండుగా ఎనలేని సంబరం నిండిపోగా మనసంతా తీయని హాయి పరవశం కమ్మేగా ఆ బ్యూటిఫుల్ మూమెంట్ను మనసారా అనుభూతి చెందుతూ ఆ బిగి కౌగిలిలో అలాగే ఉండిపోయారు. కాసేపటికి అతని వదిలి మెల్లిగా దూరం జరిగింది పూజ. నువ్వింకా నాకు సమాధానం చెప్పలేదు, ఆమె నోటి వెంట వినాలని ఆశగా అడిగాడు ప్రేమ్ ఆర్తిగా చూస్తూ. నీకు అర్థమవ్వట్లేదా? మాటలతో చెప్పాలా ఇంకా? అయినా ఈ మాట చెప్పడానికి ఇంత టైం తీసుకున్నావు? నేను ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా అని అతని గుండెల మీద 2 చేతులతో పూజ ముద్దుగా కొడుతూ ఉంటే నవ్వుతూ ఆమె 2 చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. తుల్లిపడి చూసింది అతని వైపు. నువ్వు వెయిట్ చేస్తున్నావని నాకేం తెలుసు? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, నీ ఫ్రెండ్షిప్ దూరం అయిపోతుందేమో అని భయంతో చెప్పలేదు. నేను అలాగే ఫీల్ అయ్యాను. అందుకే నువ్వంటే ఇష్టం ఉన్నా ఎప్పుడు బయటపడలేదు అంటూ మైమర్చిపోయి చూస్తున్న ప్రేమ్ చూపులకు సిగ్గు ముంచుకొచ్చేయగా అతని నుండి చేతులు విడిపించుకొని లేచి నిలబడింది పూజ. చిరు దరహాసంతో చూస్తూ ప్రేమ్ నిలబడగానే ఏదో తెలియని బిడియం ఆవహించేసి అక్కడి నుండి వెళ్ళబోయింది పూజ. ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన చేయి పట్టుకుని ఆపాడు ప్రేమ్. బ్లష్ అవుతూ చూసింది. ఏ దొంగ, ఎక్కడికి పారిపోతున్నావు అని ప్రేమ్ కొంటెగా అనేసరికి అతని కళ్ళలోకి సూటిగా చూడలేక కళ్ళు వాల్చేసింది. ఓయ్, లుక్ ఎట్ మీ. ఆమె గడ్డం పట్టుకుని తల పైకెత్తాడు. సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలు మెల్లిగా ఎత్తి చూసింది. ఇప్పుడు మనసుకు ఎంత హాయిగా ఉందో తెలుసా? గుండెల్లో పెద్ద భారం దిగిపోయినట్టుగా చాలా తేలికగా ఉంది. ఇన్ని రోజులుగా ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేను ఎంతగా నలిగిపోయాను. బట్ ఆ తీయని బాధ కూడా చాలా బాగుంది. ఈరోజు ఎందుకు ధైర్యం వచ్చేసింది. ముందుగా అనుకోలేదు, ఏ ప్లాన్ లేదు. ఆ క్షణంలో నా మనసులో మాట నీకు చెప్పేయాలి అనిపించింది. వెంటనే చెప్పేశాను. పూజ మనసు మురిసిపోతుంటే చిరునవ్వు చిందిస్తూ ఆర్తిగా చూస్తూ ఐ లవ్ యూ అంది మెల్లిగా. ప్రేమ్ కళ్ళు పెద్దగా విచ్చుకుంటే పేదాలపై అందమైన చిరునవ్వు చేరింది. ఏమన్నావు? వినపడలేదు అని అడిగాడు. ఆ తీయని మాటలు మళ్ళీ విని తరించాలని తపనతో. తీక్షణమైన అతని చూపులు ఆమె బుగ్గల్లో సిగ్గు మందారాలు పోయిస్తుంటే నోటమాట రావడం కూడా కష్టమైంది పూజకి. చెప్పు, నాకు వినిపించలేదు. డీప్గా వినిపించింది అతని స్వరం. ఐ లవ్ యూ చటుక్కున చెప్పేసి నవ్వుతున్న అతన్ని చూసి సిగ్గుపడుతూ అతని హృదయంలో తల దాచుకుంది. ఆమె మనసును సొంతం చేసుకున్న అతని మనసు తొలకరి జల్లులు తాకిన పుడమిలా పులకించిపోయింది. ప్రేమగా ఆమె మొహాన్ని దోసిలలో తీసుకున్నాడు. ఆమె మోమున చిరుసిగ్గు తొనికిసలాడుతుంది. కళ్ళు బిడియంగా చూస్తున్నాయి. పెదవులు అదురుతున్నాయి. ఆమె కళ్ళ నుండి అతని చూపులు తన అధరాల మీదకి మళ్ళేసరికి ఒక్కసారిగా పూజ గుండెల్లో అలజడి మొదలై గుండె వేగం హెచ్చింది. ప్రేమ్ తన మొహాన్ని దగ్గరికి తీసుకునేసరికి తొలి ముద్దు తీయదనాన్ని అనుభూతి చెందాలని తీపి తపనతో పాటు ఏదో తెలియని కంగారు ఆమెను నిలువెల్లా ఆవహించగా ఊపిరి బిగబట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది పూజ.
ఆమెలోని సిగ్గు బిడియం అతనికి మరింత ముద్దుగా ముచ్చటగా అనిపిస్తుంది. తన పెదాలపై ముద్దు పెట్టబోయిన వాడల్లా ఆ ప్రయత్నం విరమించి ఆమె నుదుటిన ప్రేమగా చుమ్మించాడు. పూజ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. మనసైన వాడు ప్రేమగా ఇచ్చిన ఆ తొలి ముద్దుకి ఆమె తనువు మనువు పులకరించిపోగా ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ మెల్లిగా కళ్ళు తెరిచింది. హ్యాపీగా నవ్వుతూ ఆమెను హత్తుకున్నాడు ప్రేమ్. హాయిగా అతని ఎదపై తలవాల్చి కళ్ళు మూసుకుంది. కాసేపటికి పూజ ప్రేమ్ నోటి వెంట మరింత మధురంగా వినిపిస్తున్నా ఆమె పేరుకి తలెత్తి చూసింది. లంచ్కి వెళ్దాం పదా, టైం 3 అయిపోయింది. సరే, చిన్నగా తలాడించి అతనికి దూరం జరిగింది. ఆమె చెయ్యందుకుని నవ్వుతూ బయట కదిలాడు. హాయైన మనసులతో రెస్టారెంట్లో లంచ్ చేయడానికి జాలీగా బయట కదిలారు కొత్త ప్రేమ జంట. తల కింద చేతులు పెట్టుకుని రిలాక్సింగ్గా సోఫాలో వాలి చీర కట్టుకుంటున్న ఇషుకి చూపుల బాణాలు విసురుతున్నాడు అదం. అతని చూపుల బాణాలను తప్పించుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ మరోవైపుకు తిరిగి చీర కట్టుకుంటూ ఉంది ఇషు. చీర కట్టుకొని హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి సింపుల్గా రెడీ అయిపోయింది. వెళ్దామా? ఫోన్ తీసుకుంటూ అన్న ఇషు నడుం చుట్టూ చేతులు వేసి హక్ చేసుకున్నాడు అదం. ఓయ్, ఏం చేస్తున్నావు? టైం అవుతుంది, వెళ్ళాలి అంది కార్నర్ లుక్స్తో అతన్ని చూస్తూ. వెళ్దాం లేవి, కాసేపు నీ అందాన్ని తనివి తీరా చూడండి. ఆమెతో పాటు అలాగే కదిలి నిలువుటద్దం ముందు నిలబడి దానిలో ప్రతిబింబిస్తున్న ఆమె రూపాన్ని చూస్తున్నాడు. బ్లష్ అవుతూ చిరునవ్వుతూ చూస్తుంది అతని వైపు. థిక్ వాయిలెట్ కలర్ సిల్క్ చీరలు ఎంతో ముద్దుగా కనిపిస్తున్న ఆమెను కళ్ళ నిండా చూసుకుని బుగ్గపై తీయని ముద్దిచ్చిన అదం. ఇక పద, ఆమెను వదిలి ముందు నడుస్తుంటే చిన్నగా నవ్వుకొని అతన్ని ఫాలో అయింది. బాయమ్మ, మేము వచ్చే వరకు లేట్ అవ్వచ్చు, తినేసి పడుకోండి. అలాగేరా చిరునవ్వుతో బదిలిచ్చిన మనస్విని. అదవ్ ఇషు వాళ్ళు వెళ్ళిపోగా నిశ్చింతగా ఊపిరి తీసుకుని సుగుణమ్మ వైపు చూసింది. సామ్రాట్ బాబు ఒక ఇంటివాడవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. అంతకుముందు ఈశాన్యమ్మ కోసం ఊరికి ఇంటికొచ్చి గొడవ చేసేవాడు. అలాంటి వాడు మంచిగా మారిపోయి పెళ్లి చేసుకుంటున్నాడు అంటే నమ్మలేకపోతున్నాను. అంతా వాళ్ళిద్దరి మంచి మనసు వల్లే అంది మెచ్చుకోలుగా. అవును, నా కూతురు అల్లుడు బంగారం. మురిసిపోతూ హ్యాపీగా ఫీల్ అయింది మనస్విని. అమృత వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యి లోపలికి అడుగు పెట్టబోతున్న అదవిషు ఆగండి ఆగండి లోపల నుంచి వినిపించిన అమృత స్వరానికి గుమ్మం బయటే ఆగి క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తున్నారు. అక్కడే ఉన్న విష్ణువర్ధన్ వాళ్ళు అయోమయంగా చూస్తున్నారు. కొన్ని క్షణాలకు హారతి పళ్ళెంతో నవ్వుతూ ఎదురుగా వచ్చింది అమృత. మొదటిసారి జంటగా ఇంట్లోకి వస్తున్నారు కదా, అందుకే అంటూ అదవ్ ఇష్యూలకి హారతి ఇస్తుంటే వారితో పాటు ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. హారతి ఇచ్చి బొట్టు పెట్టి హ్యాపీగా లోపలికి ఆహ్వానించింది అమృత. ఆ దృశ్యం చూసిన భువనేశ్వరికి, మీకు మీరుగా తప్పైందని నా దగ్గరకొచ్చి బొట్టు పెట్టి నన్ను ఇంటికి తీసుకొచ్చే వరకు నేను ఈ ఇంట్లో అడుగుపెట్టను అన్న కోడలి మాటలు గుర్తుకొచ్చి ఆమె చేసిన తప్పుని దాన్ని దిద్దుకునే అవకాశాన్ని ఆమెకు గుర్తు చేస్తుంటే భారమైన నిట్టూర్పు వెలువడింది ఆమె నోటి నుండి. తన వైపు కూడా చూడకుండా పట్టించుకోకుండా తన పక్కనున్న విష్ణువర్ధన్ లక్ష్మీపార్వతి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతున్న కొడుకు కోడల్ని చూసి మనసంతా ఏదోలా అనిపించింది భువనేశ్వరికి. ఏదో కోల్పోయిన భావన ఆమెలో. అక్కడ ఉండాలి అనిపించక అనేక గదిలోకి వెళ్ళింది. వెళ్తున్న తన వైపు చూసి చిన్నగా నిట్టూర్చి కైలాష్తో మాట్లాడుతున్నాడు అదు. అను, రెడీ అయ్యావా అంటూ గదిలోకి వచ్చిన అతన్ని చూసి మిర్రర్ ముందు నుండి లేచి నిలబడింది అనిక. హా అత్తయ్య, ఎవరొచ్చారు? సామ్రాట్ వాళ్ళ అడిగింది ఎక్సైటింగ్గా. లేదు, అదో వాళ్ళు వచ్చారు అంది నిర్లిప్తంగా. అలాగా అంటూ ఆమె మోము డల్గా ఉండడం గమనించిన అనిక. ఏమైందత్తయ్య, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను అలా ఉన్నావు. సామ్రాట్ని పెళ్లి చేసుకుంటున్నాను అని కోపమా అని అడిగింది. అదేం లేదను, మొన్నటి వరకు ఉండేది, కానీ తనంటే నీకెంత ప్రేమ అర్థమయ్యాక కోపం గీపం అన్నీ పోయాయి. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అంతే చాలు అంది అనిక తల మీద చేయి వేసి. నవ్వుతూ తనని హత్తుకుంది అనిక. నా లైఫ్ ఇలా టర్న్ అవుతుందని నేను అనుకోలేదత్తయ్య. అంత మిరాకిల్లా అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. నా ప్రేమ విషయంలో బావతో పాటు ఈశాన్వి కూడా చాలా సపోర్ట్ చేసింది. నా స్వార్థం కోసం తన లైఫ్ నాశనం చేయాలి అనుకున్నాను నేను. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా ఒక అక్కలా నాకు తోడుగా నిలబడింది. తన విషయంలో నేను చేసింది తలుచుకుంటే చాలా గిల్టీగా అనిపిస్తుంది అత్తయ్య ఇప్పటికీ.
అను, జరిగిందేదో జరిగిపోయింది. సంతోషంగా ఉండాల్సిన టైంలో మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుని ఎందుకు బాధపడుతున్నావు? నా వల్లే కదా నువ్వు ఈశాన్విని హేట్ చేసింది. నా కోసమే కదా తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది. తన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాం అత్తయ్య. తను చాలా మంచిది. తనపై కోపం ద్వేషం అన్నీ పక్కన పెట్టి ఇప్పటికైనా తనతో మంచిగా ఉండత్తయ్య. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరందరూ ముందులా కలిసి ఉండాలి. బావను ఈశాన్విని తిరిగి ఇంటికి తీసుకురా అత్తయ్య. ఆలోచిస్తూ బ్లాంక్గా చూస్తూ ఉన్న భువనేశ్వరి, వదిన, అల్లుడు వాళ్ళు వచ్చారు. అమృత పిలవడంతో బయటికి కదిలగా అనిక ఆ విషయం అంతటితో వదిలేసి సామ్రాట్ కోసం బయటికి పరిగెత్తింది. సామ్రాట్కు తన నానమ్మ తాతయ్యలకు మర్యాదపూర్వకంగా చేతులు జోడించి నమస్కరించి సాదరంగా లోపలికి ఆహ్వానించారు అమృత, కైలాష్. ఎన్నోసార్లు ఆ ఇంటికి వచ్చిన ఇప్పుడు కాబోయే అల్లుడిలా వచ్చిన సామ్రాట్కి అంతా కొత్తగా కనిపిస్తుంది. అందరికీ ప్రతి నమస్కారం చేస్తూ లోపలికి అడుగుపెట్టిన అతను తామని చూస్తున్న భువనేశ్వరి వైపు ఒక లుక్ ఇచ్చి అందరితో పాటు కూర్చున్నాడు. అతని చూడగానే అనిక మోమో బ్రైట్గా వెలిగిపోయింది. మెరూన్ కలర్ ఫార్మల్ షర్ట్ అండ్ క్రీమ్ కలర్ ప్యాంట్లో స్టైలిష్ హెయిర్ కట్, నీట్గా ట్రిమ్ చేసిన గడ్డంతో డిగ్నిటీగా హ్యాండ్సమ్గా కనిపిస్తుంటే అతని నుండి చూపు తిప్పుకోలేకపోయింది. ఆమె చూపులు గుచ్చుకున్నాయేమో. విష్ణువర్ధన్తో మాట్లాడుతూ తల తిప్పి ఆమె వైపు చూసిన సామ్రాట్ స్టన్ అయిపోయాడు. మస్టర్డ్ ఎల్లో కలర్ చీరలో లక్షణంగా రెడీ అయ్యి ముద్దబంతిలా ఎంతో ముద్దుగా ఉంది. తనని చూసి అతను ఫ్లాట్ అవ్వడం గమనించిన అనిక మనసు ఎంతో మురిసిపోగా తనని అతని కళ్ళు స్కాన్ చేస్తుంటే సిగ్గుపడుతూ చూస్తుంది అతని వైపు. ఆ తరువాత ఏం జరగబోతుంది? అనిక సామ్రాట్ల పెళ్లి సందడి ఎలా జరగబోతుంది? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ప్రేమ్ పూజల కొత్త ప్రయాణం ఎలా సాగబోతుంది? వాళ్ళ మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? అదవ్ ఇష్యూల మధ్య, భూమి అనంతుల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు ఉండబోతున్నాయి? ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.